వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మేము ముందుకు వస్తున్నాం. మీ సత్యోతమును మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుండి 12వ వచనం వరకు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలో నన్ను దూలము విధించక నీ సహోదరుని కంటిలో నన్ను నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో నున్న నలుసును తీసివేయనమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో నున్న దూలము తీసివేసుకున్నాను, అప్పుడు నీ సహోదరుని కంటిలో నున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుము. మీ మీ ముత్యములను పందుల ఎదుట వేయుకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ కాళ్లతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని సీల్చివేయును. అడుగుడి, మీకు ఇయ్యబడును. వెదకుడి, మీకు దొరకను. తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును. వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చున? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృపా కాపుదల రక్షణ ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.